ఇక చంద్రబాబు నాయుడు గారు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు తాజాగా పొత్తు మీద చెప్పినటువంటి లెక్క 1/3 సీట్లు, అంటే దగ్గర దగ్గరగా 58 సీట్లు, 58 59 సీట్లు, 175 ఉన్నాయి కాబట్టి మనకి అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడితే పొత్తు. వాస్తవంగా పొత్తు అనేటువంటి దగ్గర నుంచి చాలా తగ్గి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓ రకంగా చాలా కామెంట్స్ వచ్చినాయి. 15 ఇస్తానంటున్నారు, 10 ఇస్తానంటున్నారు, 25 ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పింది అయితే 25 సీట్లు కావాలన్న ఇదే 1/3 సీట్లకి పొత్తు అన్నటువంటి విషయం స్పష్టం చేశారు. అదే సందర్భంలో లోకేష్ ముఖ్యమంత్రి పదవి మీద వ్యాఖ్యలని ఆయన నేను పట్టించుకోవట్లేదు, కానీ 2 సీట్లని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అని చెప్పి తను కూడా 2 సీట్లను ఇప్పుడు ప్రకటించారు. ఆయన మండపేటను అరకది ప్రకటించారు కాబట్టి ఈయన రాజానగరము రాజోలు రెండింటికి సీట్లను ప్రకటించారు. దాంతోపాటుగా పొత్తుకి సంబంధించి ఇవాళే కాదు తర్వాత కూడా పొత్తుకి మేము కంటిన్యూగా మెయింటైన్ చేస్తాం. పొత్తు తగ్గింది ఎందుకయ్యా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం తగ్గున్నానని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ఇక ఇప్పటి నుంచి పొత్తుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇంకా వివాదాలు రాకుండా ఉండాలన్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరి ఇదైతే సంచలనాత్మకమైనటువంటి అంశమే. అంటే ఇక తెలుగుదేశం తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ఆయనతో పొత్తు కావాలంటే 58 అంటే కనీసం 55 సీట్లకి తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు. సేమ్ టైం కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా షేరింగ్ కావాలన్నదే ఇప్పుడు అందులో ఉన్నటువంటి పాయింట్ కనబడుతుంది. మరి తెలుగుదేశం ఏముంటుందో చూద్దాం.